ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయకాలమున ప్రార్థన చేసుకున్నారా? ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా రాయలసీమ ఆ ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నది. ముఖ్యంగా మేమున్నటువంటి మరి అన్నమయ్య జిల్లాలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయండి. మీ వర్షంలో బహు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు, మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఇంకా మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి దయచేసి. మరొక 2-3 రోజులు కూడా వాతావరణ శాఖ వారు హెచ్చరించున్నారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచులాగన. ఇంకా వర్షంలో చాలామంది అనేక గ్రామాల్లో కొన్ని వర్షాలు ఎక్కువై కొన్ని కుటుంబాలు కొట్టుకెళ్ళిపోతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కనుక రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 139 కీర్తన 24వ వచనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ప్రియులారా, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏమైనా ఉన్నదేమో ఒకసారి మనం ఏం చేసుకోవాలి? ఈ దినం లేచిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే, ప్రభా ఈ రోజునైనా నీకు ఇష్టం లేనిది, నీకు ఆయాసకరమైంది నాలో ఏమైనా ఉన్నదా ఒకసారి చూడు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనము లేచిన మొదలుకొని ఎవరిని సంతోషపెట్టాలి? నిన్ను రక్షించిన యేసయ్యని, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని సంతోషపెట్టాలి. ఆయన సంతోషపడాలంటే ఆయనకి ఇష్టం లేనిది మనలో ఉండకూడదు. అది ఏదైనా కావచ్చు. ఒకవేళ కోపిష్టిగా ఉన్నావా, అది ఆయనకి ఇష్టం లేదు, కోపాన్ని తీసిపడేయాలి. ఒకవేళ అసూయపడే తనం నీలో ఉందా, అది తీసిపడేయాలి. అది ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఎదిగినా కూడా నువ్వు చూసి సంతోషపడాలి. అలాగనే ఇంకనో నీలో గర్వం ఉన్నదా, అది ఆయనకి ఇష్టం లేదు. దీన మనసు ఆయనకి ఇష్టము, కాబట్టి గర్వాన్ని తీసిపడేయండి. ఇంకా సోమర్తనం ఉందా, అది ఆయనకి ఇష్టం లేదు. కనుక ఇంకా చెడు అలవాట్లు ఉన్నాయా, అది ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి దేవుని అడగండి. మీలో ఏ బలహీనత ఉందో దేవునికి తెలుసు. కాబట్టి ప్రతిదినము ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటే మనము రాబోయే దినాల్లో ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడగలం. కాబట్టి అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడే, ఉదయకాలన వర్షములు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకి మీరు తోడునండి. ముఖ్యంగా ఈ కోస్తా రాయలసీమ ప్రాంతాలున్న ప్రజలకి నీ కాపుదల దయచేయండి. కొంతమందినైనా అయా వర్షంలో ఇల్లు కొట్టుకొని పోయినా అయా ఉండడానికి నివాసం లేకుండా ఉన్నారయ్యా, వారికి సహాయం చేయండి. ప్రయాణంలో ఉన్న వారికి తోడున్ననైనా, అలాగే ఈ రోజునైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకినైనా అయా అదిగో తండ్రి బీపీ షుగర్తోనైనా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డల్ని యేసు నామములో ముట్టి బాగు చేయండి నా ప్రభా. ఉదయకాలం సమాధానం నీతిని అయా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.